తెలంగాణ 10 అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక మనకు తెలుసు ఒక్కరోజు ముందు మరి జల వివాదాలన్నీ కూర్చొని మాట్లాడుకోవాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో చెప్పడం జరిగింది. దానికి ధీటుగా మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మరి మాట్లాడటం జరిగింది. ఒక్కడుగు మీ ఏపీ వాళ్ళు ముందేస్తే తెలంగాణ నుంచి మేము కూడా 10 అడుగులు ముందుకేస్తాం, కూర్చొని మాట్లాడుకొని తేల్చుకోవాల్సిన విషయాలు. ఇది ఒకరికొకరికి రాజకీయం చేయటం కాదు. అదేవిధంగా చెప్పాలంటే మనము కొంత వాళ్ళు మనకు సహకరిస్తే మనం కూడా వాళ్ళకి సహకరిస్తాం. కాబట్టి మీరేమైనా ప్రాజెక్టులు కట్టుకుంటే మేము కట్టే ప్రాజెక్టులు కూడా మీరు సహకరించాలి. అలాగే పోర్టుల విషయాల్లో కూడా మరి తెలంగాణకి కొంత మేలు జరగాలంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అనే ఉద్దేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగా ఉంది. ఎవరు కూడా ఈ విషయాల్లో రాజకీయాలు చేయొద్దు. నాకు రాజకీయాలు ఇంపార్టెంటా లేదంటే తెలంగాణ ప్రజలకి నీళ్లు కావడం ఇంపార్టెంటా అంటే నాకు తెలంగాణ ప్రజలకు నీళ్లు రావడమే ఇంపార్టెంట్, తెలంగాణ ప్రజలకు మంచి జరగడమే ఇంపార్టెంట్ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇది ఒక రకంగా మనందరం కూడా ఆహ్వానించదగ్గ విషయం. ఇక మనం చూసుకుంటే ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఏపీ ఒక అడుగు వేస్తే తెలంగాణ 10 అడుగులు వేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన లేదని, అమరావతికి హైదరాబాద్ సహకారం అవసరం, కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దు, సుజన్ మెడికల్ యూనిట్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. మరి తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా నీళ్లు కావాలని అడిగితే నేను నీళ్లే కావాలని కోరుకుంటానని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారు. అదేవిధంగా పరిష్కారం కావాలని అడిగితే పరిష్కారం కావాలని కోరుకుంటాని, నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని మరొకసారి ఆయన పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జల వివాదాలను పరస్పరం కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈసీటీలో సుజన్ మెడికల్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోర్టుల ద్వారా కాకుండా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందామని విజ్ఞప్తి చేశారు. జల వివాదం విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వ ప్రయత్నం చూడటం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకి వేడుక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానని, కృష్ణానదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు సృష్టించవద్దునని కోరారు. 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే 1995 నుండి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతుందన్నారు. జర్మన్ టెక్నాలజీ దక్షిణ భారతదేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఈ రకంగా జల వివాదాలు ఏవైతే ఉన్నాయో మనం కోర్టుకు వెళ్ళి మనం నలుగురిలో యాగి అవటం ఇలా కంటే కూడా మనం అన్నదమ్ముల్లాగా విడిపోయిన వాళ్ళం సమస్యల్ని అన్నదమ్ముల్లాగా కూర్చుని పరిష్కరించుకుంటే మన గౌరవాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతాం. మాకు కావాల్సినవి తెలంగాణ ప్రజలు కూడా తెలుగు ప్రజలే కాబట్టి అన్నదమ్ములే కాబట్టి తెలంగాణ ప్రజలకు కావాల్సిన సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాల్సిన సహాయాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో మనం ముందు వెళ్ళాలి. కానీ ప్రజల మధ్య వైషమ్యాలు కుదిర్చే విషయం అసలు 100% ఈ ప్రభుత్వాలకు లేవు. మరి మీరు ఒక అడుగు మంచి చేద్దామని మీరు ముందు అడిగేస్తే 10 అడుగులు ముందేయటానికి మా తెలంగాణ ప్రజలు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ పంచాయతీల కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం ముందు ఉంటుంది. నీళ్లు కావాలా, పంచాయతీలు కావాలంటే నాకు నీళ్లే కావాలని చెప్తాను, సమస్య పరిష్కారం కావాలని చెప్తానని మరి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటని విమర్శకులు కూడా ప్రశంసలు అందుకుంటున్న పరిస్థితిని అయితే మనం చూడవచ్చు. ఇక ఆర్టీఓ ఆఫీస్తో పని లేదు, షోరూమ్ వద్దే వెహికల్ రిజిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. అబ్బా ఎంత గుడ్ న్యూసో కదా నిజంగా చెప్పాలంటే. మరి ఒక వెహికల్ కొనుక్కున్న తర్వాత దాన్ని టీఆర్ నెంబర్ దగ్గర స్టిక్కర్ తీసుకుని